మారినట్లు మనం చూస్తుంటున్నాం. మరి ఈనాడు అనేక సంవత్సరములుగా మరి ఈ యొక్క శుభ శుక్రవారాన్ని మనం జరుపుకుంటున్నాం. దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే దొంగ వలె మన యొక్క జీవితాలు మారినవా లేదా? తండ్రి, నీకు ఒక రాజ్యం ఉంది ప్రభువా. తండ్రి, ఎందుకంటే నువ్వు క్షమించేవాడు కనుక నేను నీతో చేరినట్లయితే, నేను నీతో జీవించినట్లయితే నా జీవితం మారిపోయి నేను కూడా ఇతరులను క్షమించేవాడిగా ఉంటాను అని చెప్పి నీవు క్రీస్తులో మారుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు యొక్క శిలువను కేవలం జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే ఆ యొక్క మాటలను నీ హృదయంలో ఉంచుకొని నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నావా? మరి నీ కొరకు చేసిన త్యాగము మరి ఈ ఉదయకాల సమయంలో నీకు గుండె పగిలే విధముగా లేదా? ప్రియమైన సహోదరుడా, ఆ నీతిమంతుడు అయినటువంటి ఆ యొక్క యేసయ్యను నువ్వు చూచుట కొరకు ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించినట్లయితే అది దేవునికి ఆశీర్వాదకరము, మీకు ఆశీర్వాదకరము కాదు, దేవునికి అది ఇష్టమైనది కాదు. మీరు పరలోకమున్న మీ యొక్క తండ్రికి కుమారులై ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 44 చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి. ప్రైజ్ ది లార్డ్. మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాడండి? యేసయ్య శత్రువులను ప్రేమించాడు కదా. హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుడి. మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మరి ఉదయకాల సమయంలో మరి నువ్వు ఎంతమందిని క్షమిస్తుంటున్నావు నా ప్రియ సహోదరుడా? ఎంతమందిని నువ్వు ప్రేమిస్తుంటున్నావు? మరి ఇంతకుముందు నువ్వు ఎవరైనా నువ్వు ప్రేమించినట్లయితే, నువ్వు ఒకవేళ దేశించి ఉన్నట్లయితే ఈరోజు ఆ బిడ్డను ప్రేమించడం నువ్వు నేర్చుకో. ఒకవేళ ఎవరైనా నువ్వు క్షమించకుండా ఇంతకాలం ఉన్నట్లయితే ఈరోజు నీ వారిని క్షమించు. లేదంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినంలో ప్రభువా నన్ను క్షమించు, నా సహోదరుని యొక్క తప్పును నేను క్షమిస్తున్నాను. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తుంటాం కదా, పరలోకపు ప్రార్థన కేవలం చేయడమే కాదు కానీ ఆ మాటలు మనము పాటించాలి ప్రేమించుకోవాలన్నా. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరినీ కూడా క్షమిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసి మన యొక్క సమస్తమును మనం దేవునికి అప్పగించినట్లయితే, ప్రభువా నేను నిన్ను చూసి, దొంగ ఏం చేశాడట? యేసును చూసి. దేవునికి స్తోత్రములు. మరి ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో యేసును చూశారు? మరి దొంగే యేసును చూసి మారు మనసు పొందినప్పుడు ఇప్పుడున్నవారు చూస్తున్నవారు దొంగలా, దోచుకునేవారా, గుడ్డివారా, చెవిటివారా? ఈ మనుషులు రాదగిన విధంగా నా వద్దకు వస్తురు కానీ పెదవులతో కనపరచరు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నదిగా వారిలో చూస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఒకరివై ఉన్నావా? లేకపోతే ఈ క్షణమే దొంగ అయితే క్షమించమని అడిగాడు, నన్ను చేర్చుకోమని అడిగాడు. కానీ నువ్వు క్షమించమని చేర్చుకోమని నువ్వు అడుగుచున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ తరలవచ్చండి, ప్రార్థన చేద్దాం. ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ యొక్క శిలువ మాన మీద ఆయన వేలాడుచున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మరి 2010 సంవత్సరముల కిందట ఈ లోకములకు వచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి జీవజలమైనటువంటి జీవపు ఊట అయినటువంటి పాపులను రక్షించడం కొరకు ఈ లోకములకు వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకములో ఉన్న సమస్త పాపుల కొరకు ఆయన, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సమాప్తం చేసి ఉన్నాను తండ్రి, నీవు నాకు ఇచ్చినట్టు పని నేను ముగించి ఉన్నానని చెప్పేసి రక్తము కార్చున్న సమయంలో ఆయన ఏమాత్రం బాధపడక ఇతరులను క్షమిస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రేమించవాలారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఇంకనూ ఎవరైనా క్షమించినట్లయితే, నీ పక్క వారిని నువ్వు క్షమించినట్లయితే, నీతో ఉద్యోగం చేస్తున్న వారిని నువ్వు క్షమించకుండా వారిని ద్వేషిస్తున్నట్లయితే, నీ కుటుంబంలో
ఎవరైనా నీ కుమారులైతేనేమి, లేదా నీ భార్యనైతేనేమి, లేకపోతే నీ భర్తను నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే, లేదా నీ భార్యను క్షమించకుండా ఎడమకం పడమకం నువ్వు పెట్టుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే, లేదా నీ కోడలను నువ్వు హింసిస్తున్నట్లయితే, లేదా నీ అత్తను బాధపడుచున్నట్లయితే, లేదా నీ యొక్క సహోదరిని హింసిస్తున్నట్లయితే, లేదా నీ ఇంటి ముందున్న వారిని నువ్వు క్షమించినట్లయితే, వారి యొక్క పాపమును చేసి చూసి నీవు వారిని హెచ్చరించకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో ఇంకను పశ్చాత్తాపము లేనట్లయితే, నీ హృదయము బండవారి ఉన్నట్లయితే, వాక్యమనే జీవపు జల ఊట ఈ ఉదయకాల సమయంలో నీకు అందించబడి ఉన్నది. ఆ వాక్యం ద్వారా నీ యొక్క జీవితాన్ని కడుక్కో. నీ జీవితంలో ఒక ఉద్యమానించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను కడుగుట కొరకు నువ్వు ఎటువంటి ఘోరమైన పాపమును సరే, బరబ్బా యొక్క జీవితాన్ని మనం చూసాం. బరబ్బా యొక్క జీవితము తాను విడిపింపబడిన తర్వాత యేసు దేవుని కుమారుడా అని చెప్పి తన యొక్క గుండె పగిలిపోయి, అయ్యా నా కొరకు నీవు శిలోమాను మీద వేలాడుతూ నా కొరకు ప్రాణం పెడుచున్నావా ప్రభు అని చెప్పి ఆ యొక్క బరబ్బా తన యొక్క జీవితాన్ని సరిచేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమించి వాళ్ళారా, ఆ దొంగను మనం చూసినట్లయితే తండ్రి నీ రాజ్యములో అంటున్నాడు. ఆ యొక్క రాజ్యం ఉందని గమనించాడు, గ్రహింపు కలిగింది. ప్రేమించి వాళ్ళారా, ఈ యొక్క వాక్యం వినుచున్న నీవు, చూస్తున్న నీవు ఆయనకు ఒక రాజ్యం ఉందని గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాపమును ఒప్పుకో. నీ పాపమును ఇక్కడే విడిచిపెట్టు, ఈ సమయంలో విడిచిపెట్టు. దేవుడు తన రక్తంతో తుడిచివేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, యవన రక్తం, పాపంలో చేరని రక్తం. అది ఆ రక్తము సిద్ధముగా ఉంది ఈ ఉదయకాల సమయంలో నిన్ను శుద్ధీకరించుట కొరకు. ఒకవేళ నీవు నిరక్షింపబడతాను ఈ దినాలని చెప్పి నీ చేయి పైకెత్తి చూపించినట్లయితే నీకు దేవుని యొక్క రక్షణ ఇచ్చుట కొరకు, బాప్తిసం ఇచ్చి దేవుళ్ళకి నడిపించుట కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వారు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో సంఘంలో సిగ్గుపడకుండా, ఇంకను నాది రాతి గుండె, నేను దొంగను కాదు కానీ, దోచుకునేవాడిని కాదు కానీ నా జీవితంలో మార్పు లేదు అని చెప్పి నీ చేయి పైకెత్తి నువ్వు చూపించినట్లయితే నీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. నీకు రక్షణ ఇవ్వడానికి, బాప్తిసం ఇవ్వడానికి దేవుని కృప నీ ఎడల హెచ్చుగా ఉంటున్నది కనుక ఈ ఉదయకాల సమయంలో నీకు మారుమనసు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా దొంగ యొక్క జీవితాన్ని ప్రభా, తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మార్పును ప్రభా మా ముందుకు తీసుకొచ్చారు తండ్రి. అవును ప్రభా, మొదటి మాటలో ప్రభా మీరు పలికిన యొక్క మాట తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరగదు కనుక వీరిని క్షమించమని చెప్పినప్పుడు కేవలం ఆ యొక్క క్షమాపణను బట్టి తండ్రి, పాపులను మీరు ఎంతగా ప్రేమించారో గ్రహించిన వాడే తండ్రి, ఆ బిడ్డ మారు మనసు పొంది మీ సన్నిధిలో నాయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని తండ్రి, మీ రాజ్యంలో మీతో పాటు ప్రభా ఉండాలని ఆశించిన వాడై తన హృదయాన్ని మీ ముందు పెట్టినట్లు మేము చూస్తున్నాము తండ్రి. అవును ప్రభా నాయన, ఇంకనూ ప్రభా అనేక మంది రక్షణ పొందలేక అనేక శుభశుక్రవాళ్ళు జరుపుకుంటున్నప్పటికీ నా పర్లకు తండ్రి, వారి హృదయం మీకు సమర్పించలేకపోతుండగా తండ్రి, వారితో మీరు మాట్లాడి తండ్రి నాయన, వారి హృదయాలతో మీరు మాట్లాడి తండ్రి, వారి యొక్క జీవితాలను మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఎక్కువైనా రిక్వెస్ట్ చేసి అన్నయ్య సమయం తీసుకున్నాను. నేను మామయ్య విధ విషయం అందరి ప్రార్థన సహాయం కోరున్నాను. నేను అనుకున్నంతకంటే, నేను ఊహించిన దానికంటే కూడా దేవుడు ఆయన తోదశలో ఇది సరిగ్గా రప్పించాడు. పైగా ఆయన మా మామయ్య గారు ఆయన మెడికల్ విషయంలో కూడా, ప్రయాణ విషయంలో, ప్లస్ పీసీసీ లెటర్ కూడా 2 నెలలు పడుతుందని ఇది వారంలో కూడా రావడం జరిగింది. దాని వల్ల కూడా చాలా చేశాడు. అలాగే ఆ బిడ్డ పని విషయంలోని, అక్కమ్మ విషయంలో మీ అందరి ప్రార్థన సహాయం కోరుచున్నాను. ఇంత క్షేమకరంగా జరిగింది. ఆ బిడ్డ ఇండియాలో అనేక విధంగా జీవించి ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మహిమాత్మే జీవించడానికి ఆ బిడ్డ వరకు, బిడ్డ వచ్చిన కుటుంబం వరకు అందరి వరకు ప్రార్థన చేసి ఇచ్చిన సాక్ష్యం జరుగుతుంది.
దేవునికి స్తోత్రములు. 2వ అధ్యాయము